హాయ్ స్నేహితులారా, ఈరోజు వచ్చేసి మన దుర్గమాత నిమజ్జనం. అందుకని మన డీజే కూడా వచ్చేసింది. ఇదైతే దుర్గమాత లాస్ట్ డే. అందుకని మనం అయితే దండేసుకుని మరి రెడీ అయిపోయినాం. మా యూత్ లో నా యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేయనోడే లేడు, ప్రతి ఒక్కరు సపోర్ట్ చేశారు. ఇక దుర్గమాత ఆయుధాలన్నీ తీసేసిరు, ఎందుకంటే దుర్గమాత బయట పెట్టాలి కాబట్టి. ఇక ఫైనల్ దుర్గమాతని అయితే తీసేసిరు, ఇటైతే ప్లేస్ చేసిరు. నిమజ్జనం కాబట్టి పిల్లలు పోరాళ్ళందరూ వచ్చేసిరు. చిన్నగా స్టేజ్ కూడా వేసి స్టార్ట్ చేసిరు. లైటింగ్ పెట్టాక దుర్గమాత మెరిసిపోతుంది మొత్తం. వచ్చేసి మన ఫస్ట్ స్కై షాట్. ఇక పూలదండ కూడా తెచ్చేసినాం. ఇక బస్ స్టాప్ లో కూడా ఒకటి వేల్చినాం. ఇక మన యూత్ దగ్గర కూడా వచ్చేసినాం. కింది సైడ్ లేక కిందికి నేను చూసాం, బిల్డింగ్ మీదకి అయితే వచ్చేసిన. స్కై షాట్లు కూడా రెడీగా పెట్టుకున్నాం. కిందేమో ప్రోగ్రాంలు అయితే నడుస్తున్నాయి. పటాకులు వేల్చి కూడా స్టార్ట్ అయిపోయినాయి. పటాకులు వేల్చి స్టార్ గాని కానుకరం. నేను సూపర్ హీరోలకి అయితే ఎంజాయ్ చేసిన. అప్పుడే ఏరోప్లేన్ వచ్చింది. కింద చిరవేలం పాటలు అయితే పోటా పోటీగా సాగుతున్నాయి. ముక్కు పుట్టుక కూడా హైయెస్ట్ అయితే పోయింది. మా యూత్ హిస్టరీలో అయితే ఫస్ట్ టైం అనుకుంటా. లోపల దుర్గమాత వేసరికి ఏం మంచి లేదు. ఇక్కడైతే లోకేష్ మీకు తెలిసే ఉండాలి. మేమైతే ఫోటో తీయమని పెద్ద ప్లాన్ చేసినాం. నిమజ్జనమేమో కానీ అందరు ఫోటోలకే బిజీ అయిపోయారు. ఇక కోలాటలు ఆడు కూడా స్టార్ట్ చేసేసారు. మేమైతే రెస్ట్ పీస్ బిజీ అయిపోయినాం. చిన్నలు పెద్దలు పిల్లలు పోరలు అందరూ కలిసి కోలాటలాడుతారు. ఈసారి రన్నింగ్ డీజే కాబట్టి డీజే అయితే వెళ్ళిపోయింది ముంగటికి. ఇక దుర్గమాతం కూడా ముంగటికి అయితే జరిపారు. కూల్ డ్రింక్స్ ఇవ్వడం జరిగింది. ఇక ప్రసాదం కూడా వంచడం జరిగింది. ఇక ఎంతసేపు చేతితో నొక్కుతామని ట్రాక్టర్ కూడా తెప్పించేసినాం. పులిగారికి డిమాండ్ అయితే పెరిగిపోయింది. కూల్ డ్రింక్స్ కూడా డిమాండ్ పెరిగిపోయింది. ఇక పులిగారు అయితే దవడకేసుకున్నాను నేను. ఇక పిల్లలు అయితే కొన్ని ఫోటోలు కూడా దిగారు. మా కర్మగాలి మేము స్కై షాట్ అయితే ముట్టించినాం. అదే మీద వెళ్ళక సక్క వచ్చి కింద బ్లాస్ట్ అయింది. దాని వల్ల కొంతమందికి దెబ్బలు తాకినాయి. పెద్ద స్టంట్ అయితే అయిపోయింది. మన వాదనలు కూడా జరిగినాయి. ఈ పిల్లలు ఏమైతే కోలాటలాడుతున్నారు. అక్కడ దెబ్బలు తాకింది. ఇద్దరు ముగ్గురికి అయితే పిల్లలందరూ సైడ్ అయిపోయారు. ఆ పెయింట్ అంతా చేసింది ఈ స్కై షాటే. పేలిన స్కై షాట్ మళ్ళీ వెళ్ళగాలని భయపడి సైడ్కి అయితే ఉంటారు. ఏమన్నా కానీ అని చెప్పి వీళ్ళు మళ్ళీ అయితే ఆడుతూ స్టార్ట్ చేసిరు. దెబ్బ తాకిన వాళ్ళు బొట్టు అయితే పెట్టుకోరేం కాకుండా అలా ఆడతారు అని చెప్పి మేమే ఆడేసినాం కోలాటలు అయితే. వాళ్ళేమో వింత వింత స్టెప్లు చేసి అవేమో మాకు వచ్చి పడైతే లేవు. అందుకని మేము రెస్ట్ పీస్ అయితే తీసుకున్నాం. ఈ పిల్లలు తీర కూడా బ్యాండ్ అయితే కొడుతురు. మేము దొంగసాట కూల్ డ్రింక్ లేపేయడం జరిగింది. మేము లేపేసే టైంలో అప్పుడే దుర్గమాత ముంగడికి వెళ్ళిపోయింది. చక్క బస్ స్టాప్ లకు అయితే పోయింది. మేమైతే ఆడికి వాక్ వేసేసినాం. ఇప్పుడు అందరూ ఆడు స్టార్ట్ చేసేసి బస్ స్టాప్ వచ్చిన సందర్భంలో అయితే ఇంకో కూల్ డ్రింక్ తాగిన. ఆ స్కై షాట్ పెంట వాళ్ళు మేమైతే ఈ పటాకులు అన్ని కరోనా డిస్టెన్స్ లో పెట్టాల్సి వచ్చింది. ఏదైనా దూరం పెట్టినా మంచి వెళ్తే అదే కింద పడి పాడైంది. ఏమైనా దాన్ని సరైద్దామంతా అదే మీకు ఇక్కడ సైడ్ అయింది. మేము ఏజీఎంలో ఏ పాపం చేసినామేమో కానీ ఒక్కటి కూడా మంచి వేలు పడైతలేదు. అది పేలిందేమో కానీ ఇంతగానో స్మోక్ చేసింది. జెర్సేపు అయినాక మళ్ళీ గుండె నార చేతిలో పట్టుకుని స్కై షాట్ అయితే ముట్టించినాం. అదే మంచిగా వెళ్ళింది. ఇది కింద పడకుండా 2 సైడ్ రాళ్ళైతే పెట్టి ముట్టించినాం. ఈసారి మంచిగా వెళ్ళింది ఇదైతే. కానీ మళ్ళీ స్మోక్ నింపింది. ఇక మేము దీంతో నాగలేదు. ఇక మళ్ళీ తోక పటాకులు కూడా ముట్టించేసినాం. వీళ్ళు కోలాటలాడే కాదు, కొత్త కొత్త స్టెప్పులు కనిపెట్టి మరీ ఆడుతారు. ఎన్ని సంవత్సరాల తర్వాత మేమైతే డాన్స్ చేసే ఛాన్స్ వచ్చింది. కొంచెం సేపు అయితే డాన్స్ చేసినాం. ఇక సామీలు కూడా బయలుదేరారు. లాస్ట్ కి తొట్టి గ్యాంగ్ ఒకటి మెలిగింది. ఇది మరి వీడియో బాయ్.